ఒక్క ఛాన్స్ ఇవ్వు భగవంతుడా అని చెప్పేసి చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు మనం దేవుణ్ణి వేడుకోవడం జరుగుతుందండి. అలా మనం మై రీఛార్జ్ ఆయుర్వేదాలో ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ ఎన్నో ఇయర్స్ నుంచి, అంటే ఒక 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, 2-3 ఇయర్స్ నుంచి కూడా, రీసెంట్ 10 మంత్స్ నుంచి కూడా, అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ని రీసెంట్గానే మన మై రీఛార్జ్ ఆయుర్వేదాల ఫుడ్ సప్లిమెంట్స్ని యూజ్ చేయడం జరిగిందండి. బెస్ట్ రిజల్ట్ వచ్చింది. 3 మంత్స్ యూజ్ చేసి కంటిన్యూగా వాడడం వల్ల వాళ్ళకి ఏదైతే ఉందో, అంటే 10 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు బాధపడుతున్న సమస్య ఏదైతే ఉందో దాని నుంచి రీకవర్ అయ్యారండి. వాళ్ళ రివ్యూ వింటుంటే నాకే హ్యాపీగా ఉంది. ఎందుకంటే హాస్పిటల్లో వేలకి ఖర్చు చేయలేని వాళ్ళు ఉంటారు. మనం మధ్యతరగతి కుటుంబీకులము ఎవ్రీ మంత్ ఎవ్రీ డే అమౌంట్ పెట్టాలంటే పెట్టలేమండి. మనం తినే ఏదైతే ఫుడ్ ఉందో దాంతో తయారైన ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి మన మై రీఛార్జ్ ఆయుర్వేద ఫుడ్ సప్లిమెంట్స్. వీటి వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావండి. వీటిని వాడి వాళ్ళ ఒక రివ్యూను కూడా ఇచ్చారండి. ఇప్పటికీ చాలామందికి క్యూర్ అయింది. సూపర్గా రిజల్ట్ పనిచేస్తుంది. గ్యాస్ ట్రబుల్కే కానీ, పీసీఓడికే కానీ, చాలా వాటికి ప్రతి ఒక్క డిసీజ్కి మన దగ్గర మై రీఛార్జ్ ఆయుర్వేదాలో ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనము ఏంటి అంటే చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య మనకు జాబ్ మేళా అని చెప్పేసి పెడితే చాలా ప్లేస్లలో జాబ్ మేళా పెట్టగానే లక్షల మంది పబ్లిక్ అనేది జాబ్ మేళాలో వాళ్ళ జాబ్ కోసం అప్లై చేయడం జరుగుతుంది. జాబ్స్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు చెప్పండి? వాళ్ళు కూడా ఎన్ని ఇయర్స్ నుంచి మనం వెయిట్ చేస్తున్నాము. ఎవరికైనా ఉద్యోగం వస్తుందా? లేదు కదండి. మనం ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైంగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. మనము ఇంట్లో వాడుకునే నిత్యావసర సరుకులను వాడుకుంటూ కూడా మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కేవలం 729 రూపాయలతో మనం మ్యాంగోల్ డయాబెటిక్ అనే జ్యూస్ ఉంది. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అది ఒక్క ప్రోడక్ట్ని యూజ్ చేసినా కూడా మనం లక్షల్లో సంపాదించుకోవచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మనం మై రీఛార్జ్ ఆయుర్వేదాల్లో చెప్పలేనంత ఇన్కమ్ ఉందండి. ఒక్కసారి ప్లాన్ అర్థం చేసుకుంటే సూపర్గా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. డోంట్ మిస్ ఇట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టు మై రీఛార్జ్ ఆయుర్వేద ఫుడ్ సప్లిమెంట్స్ని యూజ్ చేసి వాళ్ళ హెల్త్ ఏ విధంగా చేంజ్ అయ్యిందని మాట్లాడిన వాళ్ళ వీడియోస్ని నేను కూడా ఇందులో యాడ్ చేస్తాను. ఒకసారి వినండి. ఏ విధంగా వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వచ్చింది కూడా మీకు అర్థమవుతుంది. ఇంత మంచి ఫుడ్ సప్లిమెంట్స్ అంటే నాకు తెలిసి మాత్రం మనము వేలల్లో ఖర్చు పెట్టామండి. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే హాస్పిటల్కి అని చెప్పేసి, ఆయుర్వేదం అని, చెట్ల రసాలని చెప్పేసి ఎంతో ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి తెలియజేయండి, వాడి చూడండి. కంపల్సరీ బెస్ట్ రిజల్ట్ ఉందండి. ఇందులో ఎట్లాంటి కెమికల్ కాదు, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల ఆరోగ్యమే కానీ ఎలాంటి నష్టం అనేది లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఏమనిపించింది? అంత ముందుకు ఎట్లుండే? ఇంకోటి కావాలా నీకు? ఇది అయిపోయిందా? మై రీఛార్జ్ ఆయుర్వేద గుడ్ మార్నింగ్. ఇక్కడ మనకి పెరాలసిస్ తోటి అన్న ఇబ్బంది పడేవాడు. మన దగ్గరికి వచ్చిన 2 నెలల్లో రిజల్ట్ తీసుకోవడం జరిగింది. మన కాడ యాశ్వగంధ, శిలాజిత్తు, మల్టీవిటమిన్ వీటి ద్వారా అన్న 2 నెలల్లో మంచిగా రిజల్ట్ తీసుకొని కర్ర లేకుండా ఈరోజు ఇలా నిలబడి నడవగలుగుతున్నాడు. ఆయన మాటల్లో మనం ఒకసారి విందాం. చెప్పండి, మీ పేరు? శేఖర్. అది అలవా అయితే అల్లేని ఉంటాను. పిల్లల చదువుల కోసం వాళ్ళకి వచ్చి ఇక్కడ ఉంటా. నాకు పెరాలసిస్ వచ్చి సంవత్సరం అయింది. అయినా కర్ణాటక మందులు స్టార్టింగ్లో కర్ణాటక పోయినప్పుడు 2 నెలలకి తెచ్చుకున్నాను. పోతున్నాడు తెస్తున్నాడు, అది ఆపేసిన. హాస్పిటల్ నగరంలో హాస్పిటల్లో వాడుతున్నాను. కొన్ని రోజుల తర్వాత విజయాలు పోయి మందులు తెచ్చుకో, ఆయుర్వేదిక్ మందులు అని చెప్పారు. 2 చెప్తే పోదాం అనుకుంటే నాకు సహకరించడం లేదు. అందుకే అంతనే అందరిన కలిసి ఉంటాను. ఏంటన్నా అంటే ఇట్లా షాప్ పెట్టాము, ఆయుర్వేదిక్ మందులు అన్న మన దాంట్లో ఉన్నాయి, ఆయుర్వేదిక్ మందులు అన్నీ ఉన్నాయి. అది వచ్చి రోజు కూర్చున్నది షాప్లో కూర్చుంటాయి. అన్న నాకు ఉన్నాయి మందులు, నాకు ఒక పెరాలసిస్ వచ్చింది కదా, ఉన్నాయి ఇస్తే ఏ రాదు అన్నా అంటే ఏ రాదన్నా
సపోర్ట్ చేయరు. ఒక వారం వచ్చింది, 2 వారాలు వచ్చింది, సపోర్ట్ చేయలే. 3వ వారం నాకు తెలిసిన వాళ్ళు అశ్వగంధ వాడు అన్నారు. అంటే అశ్వగంధ చూసిన అన్న అశ్వగంధ ఏమంటే సపోర్ట్ చేయలేదు, ఇయ్యలే, ఇస్తాంటలేడు, ఇయ్యనంటలేడు అశ్వగంధ. అంటే ఈ అశ్వగంధ ఒకటి తీసుకొని టేబుల్ మీద పెట్టుకోండి, టేబుల్ మీద పెట్టుకుంటా తీసుకుపోతానంటే సపోర్ట్ చేయలేదు. ఎట్టయితే కానీ నేను తీసుకుపోతాను, డబ్బులు ఇస్తాను, డబ్బులు నాకొద్దు, డబ్బులు వద్దనా అని అన్నాడు. వదిలిపెట్టి మంచిగా డబ్బులు ఇద్దు అని ఫస్ట్ అయితే తీసుకుపోయింది. ఇది వాడినప్పుడు ఎట్లా అనిపించింది మరి మీకు? ఇది మంచిగా ఉంది. ఈ కర్ణాటక మందులు వాడిన 2 నెలలు అంత అది లేదు, క్వాలిటీ లేదు. ఈ మందులు అశ్వగంధ వాడినాక నాకు 3 రోజుల తర్వాత 3 రోజుల దాకా షాప్కు రాలేదు, షాప్కు రాలేదు. రాకుంటే 3 రోజులు ఆయన భయపడుతుంది. ఎట్లా ఉంది ఈ అశ్వగంధ? ఎట్లా ఉంది? బాగుంది. అక్కడ కర్ణాటక కంటే ఇది 100% పనిచేస్తుంది. దీనివల్ల బాడీ యాక్టివేషన్ అయింది, దీనివల్ల మంచిగా ఉంది. తర్వాత మళ్ళీ శిలాజుట్టు అడిగిన దీని గురించి ఏంటన్నా అంటే అన్న బాలలో కలుపుకోవాలి. అంటే నేను వాడినా కాబట్టి నెగిటివ్ అయ్యాను, నాకు నెగిటివ్ జనవరిలో తీసుకున్నా, ఫిబ్రవరి అయిపోయింది, నెల 3వ నెల వాడుతున్నా, రిజల్ట్స్ వచ్చింది. దాంట్లో మళ్ళీ మల్టీ విటమిన్ అని ఇది బలానికి ఎట్లుంటుంది ఏంటని అలా ఎదిగిటయ్యానా నేను వాడి చూస్తా. నేను మీ కంపెనీ కాదు నా కోసం అంటే నాకు ఈ 3 వాడుతున్నా, రిజల్ట్ బాగుందండి. ఈ 3 వాడటం వలన ఇతను 2 నెలల్లో మంచిగా నిలబడి ఈ విధంగా నడవగలుగుతున్నాడు. ఓకే, ఇంతకుముందు వచ్చారు కదా ఇక్కడికి. ఈ మేడంకి నిద్ర పట్టకపోవడమే కానీ ప్రాబ్లం చాలా ఉంది. మేడంకి అసలు హ్యాపీగా నిద్రపోతుంది. మేడం చెప్తుంటే నేనే షాక్ అవుతున్నాను. ఈ సార్కి అసలు చాలా ప్లేసెస్కి తిరిగారు ఈ సార్. సార్ మీ రిజల్ట్ చెప్పండి సార్, మేడంకి వింటారు. సార్ కావచ్చు, ఈసారి కూడా ఇప్పుడు 20 days అవుతుంది. మీ పక్కనే ఉన్నారు మీ అన్నయ్య గారు, మీరే ఇప్పించారా? అయితే వీళ్ళు వదిన మా పక్కనే కొత్తిమీర పోయినప్పుడు చెప్పిన అనమాట. ఇలా శేఖర్ అన్న రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే చెప్పిన తర్వాత మేమే ఎక్కించాం. మీ అన్నయ్య గారేనా? ఓన్ బ్రదర్ని కూడా చూసి నేను స్టార్ట్ కావచ్చు మేడం. అందుకే తీసుకొచ్చిన ఈరోజు మా 600 డాక్టర్ గారిని అన్న 600 పెట్టేసారు.